ఒకప్పుడు ప్రాణ స్నేహితులు, ఇప్పుడు ప్రాణాలు తీసే శత్రువులు. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్, ఈ ముగ్గురి మధ్య సాగిన 70 ఏళ్ల రక్తపాత చరిత్ర ఇది. 1950లో అమెరికా సహాయంతోనే ఇరాన్ అణు కార్యక్రమం మొదలైందని మీకు తెలుసా? కానీ 1979లో ఇస్లామిక్ విప్లవం అంతా మార్చేసింది. అమెరికాను మహా సైతాన్గా, ఇజ్రాయెల్ను చిన్న సైతాన్గా ఇరాన్ ప్రకటించింది. 444 రోజులు బందీల సంక్షోభం నుంచి మొదలైన వైరం దశాబ్దాల పాటు పరోక్ష యుద్ధాలకు దారితీసింది. స్టక్స్నెట్ సైబర్ దాడులు, శాస్త్రవేత్తల హత్యలు ఈ నీడ యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. అసలు మలుపు 2025లో మొదలైంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికాలు విరుచుకుపడ్డాయి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో జరిగిన ఈ యుద్ధం ఫిబ్రవరి 28, 2024 అత్యున్నత నాయకుడు ఖమేనీ మరణంతో పతాక స్థాయికి చేరింది. 37 ఏళ్ల నిరంకుశ పాలన అంతమైంది. కానీ పశ్చిమాసియా అస్థిరతలోకి జారిపోయింది. చమురు ధరల పెరుగుదల ప్రపంచ శాంతికి ముప్పుగా మారిన ఈ యుద్ధం చరిత్రని శాశ్వతంగా మార్చేసింది.